వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లీప్ యాప్లో పేరెంట్ మొబైల్ నంబర్ని చెక్ చేయ విధానం. పేరెంట్ మొబైల్ నంబరు ఇంతకుముందు సిడిఎంఏ ఫోన్ ఉంటే ఇప్పుడు సిడిఎంఏ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ కానీ స్మార్ట్ ఫోన్లోకి మార్చినప్పుడు దాన్ని ఎలా అప్డేట్ చేయాలనే విషయాన్ని ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లీప్ యాప్ ఓపెన్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్కూల్ లాగిన్లోకి వెళ్ళాలి. స్కూల్ యూడైస్ కోడ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన స్కూల్ పేరు కనిపిస్తుంది. ఇక్కడ 6 ట్యాబ్స్ కనిపిస్తాయి. స్కూలు, స్టూడెంటు, టీచరు, గవర్నరెన్స్, కమ్యూనికేషను, డాష్బోర్డ్ ఉంటుంది. స్టూడెంట్ టైర్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు నాలుగు ట్యాబ్స్ వస్తాయి. ఈ 4 ట్యాబ్స్లో ప్రొఫైల్ ఓవర్వ్యూ, స్టూడెంట్ పర్ఫార్మెన్సు, స్టూడెంట్ ఎంటర్టైన్మెంట్సు, యాక్షన్స్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ అసెస్మెంటు, టరల్ అసెస్మెంటు, పేరెంట్ మొబైల్ నంబర్ క్యాప్చరింగ్ ఆర్ అప్డేషన్, స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్టు, కన్జ్యూమర్ అవేర్నెస్, ఇక్కడ 4వ ట్యాబ్ అయినటువంటి పేరెంట్ మొబైల్ నంబర్ క్యాప్చరింగ్ అప్డేషన్ మీద క్లిక్ చేయాలి. స్టూడెంట్ మొబైల్ నంబర్ క్యాప్చరింగ్ ఆర్ అప్డేషన్, సెలెక్ట్ క్లాస్ అడుగుతుంది. సెలెక్ట్ క్లాస్ పైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఎలిమెంటరీ స్కూల్ అనుకోండి 1 to 5th క్లాసెస్, నెక్స్ట్ హై స్కూల్ అనుకోండి 1 to 10th క్లాసెస్. ఇట్లా మనకు మన యొక్క 9 రకాల స్కూల్ని బట్టి మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ మీద సెలెక్ట్ చేస్తున్నాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఇక్కడ డిస్ప్లే అవుతారు. ఏ విద్యార్థి పేరెంటు సిడిఎంఏ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి వచ్చారు, సిడిఎంఏ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి అప్డేట్ చేయాలి. దానికోసంగా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్టూడెంట్ పేరు పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే స్టూడెంట్ పేరు కనిపిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ అని వస్తుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్ అనుకోండి, ఇచ్చి ఇంతకుముందు సిడిఎంఏ ఫోన్ ఉంటుంది, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక్కడ నంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. నంబరు ఇక్కడ ఈ నంబరు యూడైస్ ప్లస్ సైట్లో ఏ నంబర్ అయితే ఇచ్చి ఉంటామో ఆ నంబర్ ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ నంబర్ మారిందనుకోండి, యూడైస్ ప్లస్ సైట్లో మనము పేరెంట్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి తర్వాత ఇక్కడ మనము స్మార్ట్ ఫోన్ కింద మనము ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫోన్ నెంబర్ని చెక్ చేసుకున్న తర్వాత క్లిక్ టు ప్రొసీడ్ ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఈ విధంగా ప్రతి క్లాస్కి సంబంధించి ఈ ఫస్ట్ క్లాస్లో ఒక స్టూడెంట్ తీసుకున్నాను, అదేవిధంగా సెకండ్ క్లాస్లో ఇంకో స్టూడెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఇంతకుముందు సిడిఎంఏ ఫోన్ ఉంటుంది, ఇప్పుడు కొత్త ఫోన్ అయినటువంటి స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే క్లిక్ టు ప్రొసీడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ప్రతి క్లాస్కి సంబంధించి మనము విద్యార్థి యొక్క పాత ఫోను అంటే సిడిఎంఏ ఫోన్ ఉంటే సిడిఎంఏ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి, ఆండ్రాయిడ్ ఫోన్కి వచ్చినప్పుడు దాన్ని అప్డేట్ చేయడం. అదేవిధంగా పిల్లవాడి యొక్క విద్యార్థి యొక్క ఫోన్ నంబర్ని యూడైస్ ప్లస్ సైట్లోకి వెళ్లకుండానే ఇక్కడ విద్యార్థి యొక్క ఫోన్ నెంబర్ని మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి క్లాస్కి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయింది, సెకండ్ క్లాస్కి వెళ్తున్నాం. సెకండ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత సెకండ్ క్లాస్ విద్యార్థులందరూ డిస్ప్లే అవుతారు. డిస్ప్లే అయిన తర్వాత మనకు ఏ విద్యార్థి యొక్క ఫోన్ నంబరు మనము తెలుసుకోవాలనుకుంటున్నామో లేదా ఏదో విద్యార్థి యొక్క సిడిఎంఏ ఫోన్ నుంచి ఏ విద్యార్థి యొక్క పేరెంట్ సిడిఎంఏ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి వచ్చారో వాళ్ళని అప్డేట్ చేయడం కోసంగా ఆ విద్యార్థి పేరు పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అనుకోండి. ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే సబ్మిట్ సక్సెస్ఫుల్ వస్తుంది. సో ఈ విధంగా ప్రతి క్లాస్కి సంబంధించి విద్యార్థుల యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకోవడము, లేదా విద్యార్థి యొక్క పేరెంటు సిడిఎంఏ ఫోన్ వాడుతున్నప్పుడు, ఇప్పుడు స్మార్ట్ ఫోను వాడుతున్నప్పుడు ఈ విధంగా విద్యార్థి యొక్క సిడిఎంఏ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి వచ్చినప్పుడు, స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు దానికి సంబంధించిన అప్డేషన్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి విద్యార్థికి సంబంధించి ప్రతి విద్యార్థి యొక్క ఫోన్ నంబర్ని చెక్ చేసుకోవడము, ఆ విద్యార్థి యొక్క పాత ఫోను సిడిఎంఏ ఫోన్ అయినప్పుడు
ఇప్పుడు కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కానీ స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు ఆ విద్యార్థి యొక్క ఫోన్ని అప్డేట్ చేయడానికి ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్రతి క్లాసుకు సంబంధించి ప్రతి విద్యార్థి యొక్క ఫోన్ నంబర్ని తెలుసుకోవడము, స్మార్ట్ ఫోన్కి అప్డేటెడ్ విషయాన్ని ఈ వీడియో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.